మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితంపై రేపు ఉత్కంఠకు తెరపడనుంది. అందుకు జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 28న పోలింగ్ జరగగా మొత్తం 1439 ఓట్లకు గాను 1437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్ల లెక్కింపునకు మొత్తం 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరైనా అభ్యర్థి గెలుపొందితే మధ్యాహ్నంలోగా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశాలున్నాయి. రేపు జరగనున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు బాయ్స్ కాలేజ్ ప్రాంగణంలో జరిగినటువంటి కౌంటింగ్ సెంటర్ వద్ద అన్ని ఏర్పాట్లతో ఇప్పటికే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాయ్స్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 5 టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 4 టేబుల్స్లో 300 ఓట్ల చొప్పున లెక్కించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక టేబుల్లో మాత్రం 237 ఓట్లు మాత్రం లెక్కించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే భారీ భద్రత మధ్య కూడా అంటే సీసీ కెమెరా నిఘా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కౌంటింగ్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరైనా అభ్యర్థిగా గెలిస్తే మధ్యాహ్నం వరకు మాత్రమే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకుంటే సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశాలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూసినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి మన్య జీవన్ రెడ్డి పోటీ బరిలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, ఈ ముగ్గురు మధ్య పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి రేపు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందరిలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే ఎక్సాఫిషియా సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ మొత్తం కలిపి 19 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా జూన్ 2కు అంటే రేపటికి ఈ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో కూడా రేపు ఎన్నికల ఫలితాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా రేపు వెలువడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు మధ్యాహ్నం లోపు మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే మహబూబ్నగర్ జిల్లా అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క టేబుల్ మొత్తం 5 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 టేబుల్లకు సంబంధించి కూడా 4 టేబుల్లో మాత్రం 300 ఓట్లు చొప్పున లెక్కించనున్నారు. అలాగే ఒక టేబుల్లో మాత్రం 237 ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా కౌంటింగ్ సంబంధించి కూడా ఏజెంట్లో కూర్చొని అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరా నిఘా నేత్రాల మధ్య కూడా ఇక్కడ కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వరకు కూడా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కూడా అందరిలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థి ఎవరు గెలుపోవడంలో పైన ప్రభావం ఉంటుంది, ఎవరు గెలుస్తారు అనేది మాత్రం అందరిలో ఉత్కంఠ గత కొన్ని రోజులు కొనసాగుతున్న నేపథ్యంలో రేపు అందుకు సంబంధించి కూడా ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ రేపు 8 గంటలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకే ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాస నందాచారి, HN TV, మహబూబ్నగర్.